సార్ పోస్ట్. అమ్మా ఏంట్రా? ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను, ట్రైనింగ్కి రమ్మని లెటర్. మీ నాన్నగారి ఆశయం నెరవేరుస్తావని నాకు తెలుసురా. నాకు తెలుసు నా పిచ్చి మమ్మీ. అమ్మా ఐ మిస్ యూరా నాన్న. నువ్వు లేకపోతే బోర్ కొట్టేసిందిరా. నేను ఇక్కడ ఉంటేనేమో వారు, లేకపోతే బోరు. ఇప్పుడు తెలిసిందా నా వాల్యూ. ఇంతకీ జాయినింగ్ ఎప్పుడురా? ఏ యూనిఫామ్ లో చూడాలనుందా? Congrats, Mr. Partho. Congrats. Thank you, sir. Sit down. You see, Mr. Partho, నీవు ఇప్పుడు పని చేయబోయే జోన్ చాలా కాంప్లికేటెడ్. అంటే నీవు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆ అడుగు వేసే ముందు దాని పరిణామం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవడం నీకే మంచిది. యా. అయ్యా, ఆ పార్దుగాడు ఐపీఎస్ ఆఫీసర్ అయి మన ఏరియాకి వచ్చాడు. వచ్చాడు కాదురా, నేనే రప్పించాను. సరే అయ్యా. సార్, ఈ సిటీలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు మూలకారకుడు కలుదాస్ సార్. వీడు చేయని వ్యాపారం అంటూ ఏదీ లేదు సార్. ఇతనికి ఇంటర్నేషనల్ మాఫియా డాన్లతో సంబంధాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. ఈ సిటీలో కలుదాస్ కెరియర్ కళ్ళు అమ్మకంతో స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి విదేశాలకు మాదక ద్రవ్యాలు సప్లై చేసే స్థాయికి ఎదిగాడు సార్. వీడి నెట్వర్క్ చాలా పెద్దది సార్. సిటీలో వీడి మాటకు అడ్డు చెప్పేవాడే లేడు సార్. వీడికి రాజకీయ పలుకుబడితో పాటు కొంతమంది వీఐపీలను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు సార్. ఇతని మీద కేసులేమి లేవా? కేసులు ఎందుకు లేవు సార్? కొన్ని వందల కేసులున్నాయి సార్. వాటన్నింటికీ ఎఫ్ఐఆర్ రాసి కోర్టు దాకా తీసుకెళ్లే దమ్ములు ఎవరుకున్నాయి సార్? వాట్ యు మీన్? అవును సార్, ఎవరైనా వీడి మీద కేసు ఫైల్ చేశారని తెలిస్తే అతన్ని లేపేసి తన పలుకుబడితో కేసు మాఫీ చేయించుకుంటారు సార్. అతనికి ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఉన్నారు సార్. ఇతనికి సపోర్ట్ ఎవరు? ఫస్ట్ అతను కొడుకు సార్, సెకండ్ మినిస్టర్ నాయుడు. ఈ సిటీలో వాళ్ళు చేసే అరాచకాలకు ఎదురు చెప్పేవాళ్లే లేరు సార్. సార్, వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు సార్. మనం చేస్తాం.
అయ్యా ఆ పార్దుగాడు మన బిజినెస్ మీద అటాక్ చేశాడు 25 కోట్ల నష్టం. మనకి పోయింది పాతికేగా. నేను వస్తే వాడు ఏకంగా పాతాళానికి పోతాడు. నేను వచ్చే వరకు కూల్గా మేనేజ్ చెయ్యి. అలాగే అయ్యా. అతను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్. ఓ కేసు విషయంలో కల్లుదాస్కి అగెనిస్ట్గా పనిచేశాడని అతని కళ్ళ ముందే అతని భార్యను చంపేశాడు సార్ ఆ కల్లుదాస్ కొడుకు. అప్పటి నుంచి ఇలా పిచ్చివాడైపోయాడు సార్. వీడేంటి మనకు ఫోన్ చేశాడు? ఏరా చిన్న, ఎప్పటి వరకు ఇచ్చిన డోసులు సరిపోలేదా? మళ్ళీ ఫోన్ చేశావు? జరిగింది వదిలేయి. ఇక నుంచి మాకు ఫేవర్గా పనిచేయి. నీలాగా చాలామంది ఆవేశపడ్డారు, కానీ మా అయ్య ఇచ్చిన ఆఫర్కి లొంగిపోయారు. నీ ఆఫర్ ఏంటో చెప్పు. పోలీస్ అంటే ఆఫర్ తీసుకునేవాడు కదా తంబి, తాట తీసేవాడు. నీతో పాటు నీ బాబుని కూడా తీసురా, ఇద్దరికి కల్పిస్తా. తాట తీసే ఆఫర్. రేయ్, కూల్గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు ఏంట్రా? అయినా పవర్ ఉన్నంత వరకే కదా. పవర్లో లేనప్పుడు ఇచ్చిన పాలిషింగ్ సరిపోలేదా నాన్న? అయినా నీ బాబేంటి నాకు భయపడి నీతో ఫోన్ చేయించాడా? రేయ్, మా అయ్య గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. రే మూసుకోబే. రేయ్, రేయ్, నేను నీకంటే ఎక్కువ అరవగలను. నోరు మూసుకుని ఫోన్ పెట్టాయి. ఈ సిటీలో ఇంతవరకు ఇలాంటి రివర్స్ నా కొడుకుని చూడలేదు. వీణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి.